భారత మాత జెండా పైన కామెంట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడిన ఈ వ్యక్తిని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. అది లైవ్లో జరిగింది మన రియాక్షన్ అనేది. ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ అంచేత ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది కానీ భారత మాత తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను, చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. తోల తీరిపోయింది. ఇప్పుడే కొడతా. తోల తీరిపోయింది. సాటిస్ఫై అయిందా? మీకు హ్యాపీ అయ్యారా? ఈ వీడియో ఇన్స్టాలోనే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది. మన పీకే సార్కి ఒక పెద్ద ఆయన ఇచ్చింది ఎలివేషన్, మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. వీడియో చూడండి. నీకు ఒక విషయం చెప్పనా, ఎవడెన్ని చిందులు పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఇలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఇదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వైసీపీ అనేది రావటం అనేది అది అసంభవం. తొక్కుతాడు, తొక్కి నార తీస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. రామణ ప్రశ్న టీంలోనున్న మన గమన మేడం గారు ఏవో డైలాగ్ వేస్తున్నారు. ఒకసారి డైలాగ్ చూద్దాం. నెక్స్ట్ భారీ స్పీచ్ కూడా ఒకటి ఇచ్చారు, అది కూడా కంప్లీట్గా చూద్దాం. ఆ హ్యాపీనెస్ లో చాలా మంది ఫేస్బుక్ లో లైవ్లు పెడుతున్నారు. చేసేవాడు పుల్ అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. కొంచెం అంగే పారు కన్నా వేటగాడు అంటే ఆడు కొత్తగాడు బాణం వేసుకుంటాడా? రమణ మేడం గారి వీడియో నెక్స్ట్ చూద్దాం. కానీ ఈ మధ్య మన జగన్ సారు కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యారు కదా, వాటిలో కొన్ని ఇన్స్టాలోని బాగా వైరల్ ట్రెండింగ్ అయిన కొన్ని మీమ్స్ని తీసుకుందాం. వాటిని మన స్టైల్లో కొంచెం ఎడిట్ చేసిన వీడియో కంప్లీట్గా చూడండి. బీజిఎం కామెడీ మ్యూజిక్ పెట్టి మన సార్కి సింక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మన సార్ ఏమైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మధ్యలో కొంచెం కొంచెం బ్రేక్లు వస్తాయి కదా, ఆ బ్రేక్లకి కొన్ని సాంగ్స్ సింక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సాంగ్స్ నుంచి మొన్న వచ్చే రై రై రారా సాంగ్ వరకు ప్రతి సాంగ్ మ్యాక్సిమం కవర్ చేసిండ్రు. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు మొన్న కాలంలోనే ఇదే ఏమో ఇతను పిచ్చి ఇంకా తగ్గలేదండి. రైతుల కోసం ఇతర మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడికి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, మన రైతన్నకు మాత్రం పండగే పండుగ. డిప్రెషన్. మన బోట్ యాక్సిడెంట్ జరిగింది కదా,
ఆ యాక్సిడెంట్కి వెళ్ళి మనోళ్ళు పరామర్శిస్తూ ఒక స్పీచ్ ఇచ్చిండ్రు జగన్ మామయ్య గారు. ఆ స్పీచ్ని మనోళ్ళు ఎలా ఎడిట్ చేసిండ్రో చూడండి ఒకసారి. నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, రే నిజంగా కింద బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి మరుసటి రోజు తెల్లవారుజామున కృష్ణారావణ్ జైలుకి వెళ్ళక ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైన సెటర్లు వేసిండో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు, ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్. ఒక్క పదం కూడా, ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా. ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పడతా. నేను వెనక్కి తీసుకోను. ఆమె క్లియర్. అడ్వకేట్ జడా శ్రావణ్ ఫస్ట్ ఎంతలా సపోర్ట్ చేసిండంటే కృష్ణారావణ్కి, ఇప్పుడు అదే కృష్ణారావణ్కి దీని మాటల వల్ల ఇంకా కేసులు ఎక్కువ పెరిగి 14 సంవత్సరాల వరకు బయటికి రాడు అనేటట్టు ఇంకా గవర్నమెంట్కి సలహాదారుడిగా మారిపోయేటట్టు ఉంది స్పీచ్. ఒకసారి చూడండి. ఇప్పుడు మాటలో ఒక మాట అన్నారు, 1 year అవుతుంది అతను బయటకు వచ్చేయాలంటున్నారు సార్. ఏంటి అంత సమయం పడుతుందా? నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని మీరు ఉపా చట్టం అంటున్నారు. ఉపా 13, 39 అనేవి చాలా చిన్న ఫెన్సెస్ ఒక విధంగా మాట్లాడాలంటే. రావణ్ మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ఎస్ కేసుల్లో పెట్టినటువంటి మొదటి సెక్షన్కే డెత్ పెనాల్టీ కేసు ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వేజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడిషన్ కేసు ఉంది, దాంట్లోనే డెత్ పెనాల్టీ కేసు ఉంది. 7 సెక్షన్స్లో ఎవడనుకున్నావే నువ్వు? అట్లుంటది మనతోని. రావణ్ మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ఎస్ 7 సెక్షన్స్లో వీటిలో చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఉపా సెక్షన్ తర్వాత ఉపా సెక్షన్కి 7 సంవత్సరాలు 14 సంవత్సరాలే ఉంది. నా కొడక పోయేదాకా చాలా భద్రంగా ఉండు, పగిలిపోతుంది అట్నే. ఆవిడ రావణ్ టీంలో నుంచి ఎవరైనా సరే వాళ్ళు ఈ విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తెచ్చుకుంటూ రేపొద్దున నక్సలైట్లతోనో తీవ్రవాదులతోనో వాళ్ళకి ఏవైనా సంబంధాలు ఉన్నాయనే ఒక చిన్న లీడ్ గనక దొరికింది అనుకోండి స్టేట్ గవర్నమెంట్ కి, మామూలు పరిస్థితి ఏంటి డాక్టర్? బాగా ముదిరిపోయింది. అడిగి బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు. హలో, ఏ క్షణానైనా బటన్ నొక్కే. ఈ లీడ్ పట్టుకొని రేపొద్దున గమన అరెస్ట్ అయినా లేకపోతే ఇంద్రసేన చౌదరి అరెస్ట్ అయినా సబ్సిక్వెంట్ గా వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. ఖచ్చితంగా హైకోర్టు కాదు, జిల్లా కోర్టులు హైకోర్టులు ఈ కేసులో ఇంటర్ఫేర్ కావు. నువ్వు పుట్టమని నుంచి ఇచ్చారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్ అవుతావా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుంది. దరిద్రుడు తొట్టుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ దరిద్రుడు వల్ల ₹1 లాభం లేదు, నాకు అంత నష్టమే. దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని ఆయన తక్కువ చదువుకున్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు. ఏంటి మమ్మీ ఎవడీడు? చదువుకున్న వాళ్ళే ముఖ్యమంత్రులు అయినారు, ప్రధానమంత్రులుగా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఆయన వ్యక్తి ఆయన వ్యక్తిత్వాన్ని అవమానపరచడం కాదు. మీకు అలాంటి అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రజలకు మంచి చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. పాపం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగటివ్ అటాక్ చేస్తుంది. మన ప్రశ్న వీడియోస్ ఉన్నాయి కదండి, రావణ్ చేసిన వీడియోస్, వాటిని వెతికి వాటిలో ఉన్న లొసుకుల్ని తీసి రావణ్ పైన కేసులు పెడతామే చాలా పెద్ద పనిగా మారింది. ఎందుకంటే రావణ్ అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలు కాస్త తీరిపోతాయి కదా. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా ఈ రోజు.
అగ్ని ప్రవేశం చేపించారా నా కొడకా నువ్వు? అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చేతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? తప్పు తీసుకొని లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు? ఏం వంట చేత్తో వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కూడా చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుంది. అమరావతిలో ఉన్న అవినీతి కాస్త నీతిగా మారిపోతుంది. నువ్వు అడగలేదు కదా బావా. గాది సాయి కృష్ణ లాకప్ డెత్ మరుగున పడిపోతుంది. డిఎస్సి స్కామ్ మరుగున పడిపోతుంది. కేసెస్ పైన మల్టిపుల్ టైమ్స్ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అయినా కూడా ఎందుకు చేస్తున్నారండి? రూల్స్ ఎందుకు? ఎంపీ కాన్స్టిట్యున్సీ అంటే రావణ్ పైన కక్ష సాధింపు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది కాదా? డీసీఎం గారు క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలండి, అంతేగాని అరెస్టులు చేయకూడదండి. పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి లెక్చరర్లు ఇస్తారే, మీ జనసేన వాళ్ళు పెట్టే పోస్టులు మీకు కనపడట్లేదా అండి? రావణ్ ఎక్కడ కనపడితే అక్కడ అతన్ని కొట్టండి, గాయపరచండి, హాని చేయండి, చంపేయండి. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది అని ఇలా ఎక్స్ట్రీమ్ పోస్టులు పెడుతున్నారు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదండి? అవి తప్పు కాదా? ఉన్నట్లేదు, నువ్వు పాయింట్కి రా. తీసుకోవాలి కదండి. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఏమనంటే ఓ ఈగోల్. మీరు ప్రజలకి ఏం తెలియజేయాలనుకుంటున్నారండి? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాము, బానిస బ్రతుకులకి అలవాటు పడిపోండి అన్న. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. తాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. వీడియో ఎంతవరకు చూసారంటే స్కిప్ చేయకుండా నచ్చే ఉంటుంది. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.